2025 సంబంధించిన యమహా రేజ్ ఎడార్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే ఎన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఎక్కడ అవైలబుల్గా ఉంది అనేది వన్ బై వన్ క్లియర్గా ఈ స్కూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మన ఛానల్లో బైక్ ఆర్ స్కూటీ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అనేవి లాంచ్ అయితే చేశారు. ఒకటి డిస్క్ వేరియంట్ అండ్ ఇంకొకటి డ్రమ్ వేరియంట్. సో రెండు వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా 8 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. సో కలర్స్ అన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఒక యూనిక్ స్టైల్లో మనకి చాలా అట్రాక్టివ్ గా అండ్ చాలా స్పోర్టీగా, చాలా అగ్రెసివ్ గా మనకి యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా మనకి దీని యొక్క లుక్ అయితే ఉండడం మీద జరుగుతుంది. ఇక దీని యొక్క ఓవర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఫ్రంట్ సెక్షన్ లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి వై షేప్ లో మనకి డిజైన్ చేశారు. సో ఇది మనకి కొంచెం యూనిక్ గా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే సైడ్ కనుక చూసుకుంటే బ్లూ కోర్ హైబ్రిడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇంజిన్ లో మనకి బ్లూ కోర్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి సో ఇక్కడ బ్లూ కోర్ హైబ్రిడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బ్లూ కోర్ టెక్నాలజీలో ఉన్న ఫీచర్స్ గురించి కూడా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెడ్ లైట్ యొక్క లుక్ కూడా మనకి చాలా యూనిక్ గా, చాలా స్టైలిష్ గా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇక దీని యొక్క ఫ్రంట్ బాడీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఫ్రంట్ బాడీ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కింద మనకి మడ్ గార్డ్ ఉంది కదా, మడ్ గార్డ్ కూడా కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో దీని యొక్క కట్స్ అండ్ ఫినిషింగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ మనకి స్కూటీ కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. మనకి డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ మనకి ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 12-inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, కంప్లీట్ గా గోల్డెన్ వీల్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం మనకి అట్రాక్ట్ చేసే విధంగా మనకి ఈ వీల్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు డిస్క్ వేరియంట్ అవసరం లేదనుకుంటే మనకి దీంట్లో డ్రమ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సో ఒకవేళ మీరు డ్రమ్ వేరియంట్ కావాలనుకుంటే డ్రమ్ వేరియంట్ కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైర్ కి బ్యాక్ సెక్షన్ చూడొచ్చు, కంప్లీట్ గా మనకి క్లోజ్ అయితే చేశారు. సో మనకి డస్ట్ అలాగే మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి కంప్లీట్ గా క్లోజింగ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ సైడ్ ప్యానల్స్ అయితే చూడొచ్చు, మనకి ట్యాంక్ కి ఎక్స్టెన్షన్ కౌల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ లో ఇక్కడ చూడొచ్చు కొంచెం ప్యానల్స్ అనేవి మనకి ఫిట్ అయితే చేశారు. దీనిపైన యమహా స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇవి కూడా మనకి సైడ్ నుంచి కొంచెం ఇంకా స్పోర్టీ లుక్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్లోర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద చూడొచ్చు మనకి చాలా గ్రిప్ అయితే ఉంది. మన ఫుడ్ కి ఎక్కువ గ్రిప్ ఉండేలా మనకి ఇక్కడ కొంచెం డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నీ స్పేస్ కూడా మనకి చాలా స్పేషియస్ అయితే ఉంది. సో నేను బండి మీద ఎక్కువ కూర్చొని చూసాను, నాకు స్పేషియస్ గా అనిపించింది. మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు తీసుకురావాలన్నా కూడా మనం ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మిస్ అయితే చేయట్లేదు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 145mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి కొంచెం తక్కువగానే ఇచ్చారు కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ లేదంటే హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే బ్యాక్ సైడ్ ప్యానల్స్ మీద చూడొచ్చు మనకి గోల్డ్, బ్లూ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి కొంచెం స్టిక్కరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రేజ్ ఎడార్ 125 అని చెప్పేసి ఇక్కడ మనకి పెద్దగా స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కిక్ రోడ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి బోత్ సెల్ఫ్ కిక్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 125cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve తో BS6 phase నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 8.2 PS పవర్ ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ అనేది 10.3 Nm టార్క్ ని 5000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో టార్క్ అనేది మనకి ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇనిషియల్ పుల్ అనేది మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు ఈ స్కూటీలో అయితే. అలాగే ఈ ఇంజిన్ అనేది బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్నాలజీతో డిజైన్ చేయడం వల్ల దీంట్లో మనకి స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో పవర్ అసిస్టెంట్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇంజన్ డిపార్ట్మెంట్ లో మనకి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు దీంట్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే
ఆటోమేటిక్ వీ బెల్ట్ ట్రాన్స్మిషన్ తో మనకి రన్ అవడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే యూనిట్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది అడ్జస్టబుల్ అయితే కాదు, నాన్ అడ్జస్టబుల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి డైలీ లైఫ్ లో పిలియన్ గానీ రైడర్ గానీ మనకి మంచి స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి డిస్క్ అయితే ఉండదు, ఫ్రంట్ మాత్రమే డిస్క్ అయితే ఉంటుంది. సో ఈ బ్రేక్స్ అనేవి మనకి కంప్లీట్ గా యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి వర్క్ అవడం జరుగుతుంది. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా అప్లై అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/90 10" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి మ్యాక్సిస్ నుంచి మనకి టైర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. బ్యాక్ సెక్షన్ లో మనకి 110 సెక్షన్ బ్రాడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ రోడ్ గ్రిప్ మనం ఈ టైర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఎల్ఈడి తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ఎం షేప్ లో మనకి తీసుకురావడం జరిగింది. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ ఒక బల్బ్ టైప్ ఇండికేటర్ కూడా మనకి కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క కుషనింగ్ అనేది మరింత సాఫ్ట్ గా లేదు, అలాగే మరింత హార్డ్ గా కూడా లేదు అనమాట, మీడియం గా అయితే ఉందని చెప్పొచ్చు. సో లెంత్ అండ్ విడ్త్ అనేవి మనకి కొంచెం ప్రాపర్ గానే మనకి మెయింటైన్ చేశారు. మనం ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి మనకి సో లెంత్ అండ్ విడ్త్ అనేవి మనకి బాగా అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సెక్షన్ లో క్లోజ్డ్ గ్యాప్ బార్స్ అనేవి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 785mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ అయితే ఉంది సీట్ హైట్ అనేది. ఈజీగా మీరు 5.1 5.2 ఉన్నా కూడా మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 21 లీటర్ బూట్ స్పేస్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ మనం ఈజీగా అయితే క్యారీ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి ఎటువంటి బూట్ లైట్ అయితే లేదు. సో బూట్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అయితే అనిపించింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ట్యాంక్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో 5.2 లీటర్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువంటి స్టిక్కరింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో కంపెనీ అయితే 71 కిలోమీటర్స్ అనేది క్లైమ్ అయితే చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ స్కూటీని అయితే తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ స్కూటీ యూస్ చేస్తుంటే సో మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా లగేజ్ హుక్స్ ఏమైనా ఉన్నాయని మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకు ఒకటే అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు క్యారీ చేయడానికి ఇక్కడ మనకి ఒక చిన్న క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చూడడానికి చాలా సింపుల్ గా మనకి యూనిక్ గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ దున్న స్టిచ్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సంబంధించిన బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే ఆన్ లో కానీ ఆఫ్ లో కానీ మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి బోత్ సెల్ఫ్ అలాగే కిక్ రెండు కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4.2 ఇంచెస్ TFT బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కన్సోల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. పైన టాప్ లో మనకి డిజిటల్ ఆర్పిఎం మీటర్ అయితే కనిపిస్తుంది, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, అలాగే వీ బెల్ట్ ఇండికేటర్ కనిపిస్తుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్స్ కానీ తెలుసుకోవచ్చు. అలాగే కింద ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది డిజిటల్ అయితే. అండ్ సైడ్ మనకి కొన్ని ఫంక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అంటే లైక్ సైడ్ ఇండికేటర్స్ కానీ, ఎకో ఇండికేటర్ కానీ, పవర్ అసిస్టెంట్ ఇండికేటర్ కానీ, అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ సంబంధించిన ఇండికేటర్ కానీ, అలాగే ఇంజిన్ వాల్ ఫంక్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇండికేటర్స్ అనేవి సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో మనకి యమహా బైక్ కనెక్ట్ యాప్ సపోర్ట్ ఉంది, అంటే బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి సో మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 95,980 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆర్డర్ ప్రైస్ అనేది 1,25,000 రూపాయలతో అమలాపురంలో ఉన్న యమహా షోరూమ్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ బైక్స్, అలాగే లాట్ ఆఫ్ స్కూటీస్, అలాగే లాట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు షోరూమ్ నియర్ బై ఉంటే కనుక షోరూమ్ అయితే విజిట్ చేయండి. లేదంటే కనుక ఇక స్క్రీన్ మీద అమలాపురం యమహా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో మీరు వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకుని మీరు స్కూటీస్ అనేవి బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఇది మొత్తానికి అయితే 2025 సంబంధించిన యమహా రైజర్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వనమాట. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ వాకర్ రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.